హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని సకల. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. నేనైతే మష్రూమ్ బిర్యానీ ట్రై చేశాను ఇంట్లో. అది ఎలా ఉందో మీరు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుని కొంచెం గీ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత నేను ఆల్ స్పైసెస్ వేసాను. నేను ఎప్పుడు మ్యాక్సిమం ఇలాగే వేస్తాను స్పైసెస్. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేశాను. తర్వాత మసాలా అంతా బాగా వేగిన తర్వాత మష్రూమ్స్ వేసాను. మష్రూమ్స్కి ఆ మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 1 కప్ ఆఫ్ టమాటా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆ టమాటా కూడా మగ్గిన తర్వాత 1 కప్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకుంటే ఈ బిర్యానీలో చాలా బాగుంటుంది. వేసుకుని బాగా కలిపాను. కలిపిన తర్వాత కొంచెం ఈ టమాటా, ఈ మష్రూమ్ లైట్గా మగ్గిన తర్వాత ఈ పెరుగులో తర్వాత రైస్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న రైస్ వాటర్ పడేలేదు, వాటర్ కూడా ఇందులోనే మిక్స్ చేశాను. ఫస్ట్ ఆ రైస్ వేసుకున్న తర్వాత అది కొంచెం కలుపుకొని 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. రైస్ నానబెట్టిన వాటరే తీసుకున్నాను నేను. ఆ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి గాలి బయటకు వెళ్లకుండా దాని మీద కొంచెం బరువైంది పెట్టాలి. నేను మసాలా దంచేది దాని మీద పెట్టానమాట. కొంచెం వాటర్ వేసాను, కింద ఏమన్నా అడుగు పట్టకుండా ఉంటుందని పైన మూత మీద. మధ్యలో నేను ఓపెన్ చేసి చూసుకున్నాను, కొంచెం లైట్గా ఉడికింది రైస్. తర్వాత కొంచెం కలిపాను అటు ఇటు, చుట్టూ ఆనియన్స్ అన్నీ వచ్చినాయని, మసాలా బాగా పడుతుందని. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచాను. వాటర్ అంతా ఇంకిపోయి రైస్ ఉడికేంత వరకు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మష్రూమ్ బిర్యానీ, చాలా బాగా కుదిరింది. ఫైనలీ అయితే ఉడికిపోయింది మష్రూమ్ బిర్యానీ. చాలా టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.